రవాణా శాఖ సేవల్లో తప్పనిసరి చేసిన ఓటీపీ విధానం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై వెసులుబాటు కల్పించాలని కాకినాడ ఆటో ఫైనాన్సర్ అసోసియేషన్ నుండి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఆఫీస్ ఏఓకు వినతి పత్రం అందజేసి వారి సమస్యలు తెలియపరిచారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు, చదువుకోని వారికి మొబైల్ ఓటీపీ అందుకోవడంలో ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని, పాత మొబైల్ నంబర్లు మూతపడడం వలన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. బయోమెట్రిక్ ప్రక్రియలో సాంకేతిక లోపాలు, వాహన విక్రయాల్లో 2-3 రోజుల సుదీర్ఘ నిరీక్షణ జరుగుతుందని, సామాన్యుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని సరళీకరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు శ్రీనివాస ఆటో ఫైనాన్స్ నుండి శ్రీనివాస్, మురళి, శ్రీరామ తులసి వెహికల్ ఫైనాన్స్ నుండి ముసిరెడ్డి శ్రీరాములు, మాగాపు గణపతి, వెంకట ఫణి కిషోర్ ఆటో ఫైనాన్స్ నుండి ఫణి, శ్రీచక్ర ఆటో ఫైనాన్స్ నుండి నాయుడు, శ్రీ గణేష్ ఫైనాన్స్ నుండి శివ, సాయిబాబు, లక్ష్మీ జనరల్ గణేష్ ఫైనాన్స్ నుండి చంద్రశేఖర్ వారి యొక్క సమస్యలపై వినతి పత్రాన్ని ఏవో ఫెన్సింగ్ బాబుకు అందజేశారు. ఇమీడియట్గా సీజ్ చేసినప్పుడు ఈఎంఐస్ పూర్తి కట్టినప్పుడు వెహికల్ సీజ్ చేస్తే సైమల్టేనియస్గా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేము సీజ్ చేసినప్పుడు మేము ప్రశాసనలాగా మాకు ఎటువంటి అలర్ట్ ఇచ్చారు. అలాగే సీజర్స్ మాకు అలర్ట్ ఇవ్వండి, స్క్రీన్ ఇవ్వండి. ఇస్తే మేము నెక్స్ట్ ఏదైనా మేము ఓటీపీ తీసుకోవాలని ఏదైనా మాకు కొంచెం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా ఉండడం సీజ్ చేయడం వల్ల ఆ బండి అమ్ముకోవడానికి లేదు, ఆ పాత ఉండడం అతను ఓటీపీలు చూసే పరిస్థితి లేదు, చూసి ఇచ్చే పరిస్థితి లేదు. ప్లస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు లాస్ట్ టైం డిమాండ్ చేస్తున్నారు. అంటే డిమాండ్ చేస్తున్నారు ఇది అని చెప్పని మీరు అలాంటి చెప్పారనుకోండి, వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు ఒక స్టేజ్